బియాండ్ స్కిన్ అండ్ హెయిర్ అందానికి అంతరార్థం అందంగా. నమస్తే, నేను మీ డాక్టర్ మోనిత. బ్యూటీ బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగా. నిద్ర మనందరికీ కావాల్సిన ఒక అద్భుతమైన విషయం, అవునా కదా? మన సోర్సెస్ ఆఫ్ ఎనర్జీలో ఫుడ్ ఎంత ముఖ్యమో నిద్ర అంత ముఖ్యం. ఒకరోజు కనుక నిద్ర సరిగ్గా పోకపోతే రాత్రి నెక్స్ట్ డే మార్నింగ్ అంతా మన మైండ్ చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది, చాలా నిద్రగా ఉంటుంది కదా. సో నిద్రకి కొన్ని చిన్న చిన్న సూత్రాలు చెప్తాను, ఎందుకంటే నాకు నిద్ర అంటే ఇష్టం. ఒక్కొక్కసారి నిద్ర పట్టదు, ఎందుకా అని ఆలోచిస్తే ఎస్, మీరు చేసే పనులే నేను కూడా చేస్తుంటాను. సో అలా కొన్ని విషయాలు మనం విత్డ్రా చేసినట్టయితే నిద్ర అద్భుతంగా పడుతుందండి. అండ్ నిద్ర బాగా పట్టేవాళ్ళు, అంటే వెన్నంటగానే కన్నంటుంది అంటారు కదా, అలా అలా బెడ్ మీదకి వెళ్ళగానే కళ్ళు మూసుకుని హ్యాపీగా పడుకునే వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్. మీరు చాలా చాలా అదృష్టవంతులు. ఎన్ని డబ్బులున్నా, ఓకే, ఎంత ఆస్తి ఉన్నా, ఏదున్నా లేకపోయినా కంటి నిండా నిద్ర లేకపోతే మాత్రం అది ఆ లైఫే చండాలం, నిజంగా చెప్తున్నా. సో నిద్రకి కొన్ని సూత్రాలు. నిద్ర అంటే ఆ నిద్ర అవస్థ దేనికి వస్తుంది అన్న పార్ట్కి వస్తే, నిద్రపోతున్నప్పుడు మన బాడీ రెస్ట్లో ఉంటుంది అనుకుంటాం, కానీ నిద్ర పోవాలి అని అంటే మైండ్ రెస్ట్లోకి వెళ్ళాలి. బాడీ లోపల దాని ప్రక్రియ అది సాగిస్తూనే ఉంటుంది. బాడీకి అసలు రెస్ట్ అన్న పాయింటే లేదు. లోపల హార్ట్, బ్లడ్ సర్క్యులేషన్, లివర్ దాని పనులు, డైజెస్టివ్ సిస్టమ్ దాని పనులు, ఏ పనులు ఆ పనులు చేస్తున్నా, అంటే ఆ టైంలో చేయాల్సిన పనులు చేస్తూనే ఉంటుంది. కానీ మైండ్ మాత్రమే అన్ని సెన్సెస్ నుంచి విత్డ్రా అయ్యి ఒక లైట్ స్లీప్ నుంచి, డీప్ స్లీప్ నుంచి అలా డ్రీమీ స్టేట్లోకి వెళ్ళి ఆ స్లీప్ని మనకి తీసుకొస్తుంది. సో ఇక్కడ నిద్రపోవాల్సింది మైండ్. సో ఇలా నిద్రపోయేటప్పుడు చెయ్యకూడనివి ఫస్ట్ చెప్పుకుందాం, చేయాల్సినవి ఫస్ట్ సెకండ్ చెప్పుకుందాం. చెయ్యకూడనివి ఏంటి మీ అందరికీ తెలుసు, నేను కూడా మిస్టేక్ చేస్తుంటే అప్పుడప్పుడు ఫోన్ చూడటం వల్ల మిస్టేక్ కాదు, అంటే ఫోన్ చూసి కొన్ని విషయాలు తెలుసుకొని అప్పుడు ఏమైనా కొత్తగా వీడియో వినటం కానీ, ఏదైనా పాటలు వినటం కానీ, విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం వినటం కానీ ప్రాబ్లం కాదు. కానీ ఫోన్లో కంటిన్యూస్గా ఆ లైట్ని పైకి కిందకి ఇన్స్టాలో అలా తీసినట్టు అలా 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 ర్యాపిడ్గా ఒక సెర్చ్ చేస్తుంటాం కదా, అంటే మైండ్ని చాలా యాక్టివేట్ చేస్తుంది ఆ సెర్చ్ మెథడ్. ఆ సెర్చ్ని ఆపేయాలి. షాపింగ్ చేయటము అంటే మైండ్ అలర్ట్ అయిపోయే విషయాలు కాకుండా మైండ్ని రిలాక్స్ చేసే విషయాలు మాత్రమే వినటం, చేయటం. సో ఎందుకంటే గురుగారు ఏమంటారంటే, విత్డ్రా ఫ్రమ్ ఆల్ 5 సెన్సెస్ నుంచి వచ్చే 5 మనకి ఇంద్రియాలు ఉంటాయి కదా, ఆ 5 ఇంద్రియాల నుంచి వచ్చే యాక్టివిటీస్ని అన్నిటిని విత్డ్రా చేస్తే తప్ప మన మైండ్ రిలాక్సేషన్లోకి రాదు. సో దాంట్లో ఫస్ట్ వినడం, అంటే ఎక్కువ వినడం అంటే అదే, మళ్ళీ వినడంలో కూడా సహస్రనామాలు, ఓకే, ఇంకేమైనా వాయిస్లు, స్లో వాయిస్లు, ఓం చాంటింగ్స్, ఇలాంటివి మనకి ఇష్టమైనవి వింటూ ఉంటే హ్యాపీగా నిద్ర వస్తుంది. అలాగని పెద్ద సౌండ్స్, బ్యాంగింగ్ సౌండ్స్ చేస్తే మనం యాక్టివేట్ అవుతాం. సో నో హార్డ్ సౌండ్, సాఫ్ట్ మ్యూజిక్స్, ఓకే. ఒకవేళ పడుకుంటప్పుడు మ్యూజిక్ పెట్టి పడుకోవాలనుకుంటే కంటికి లైట్స్ వద్దు, మైల్డ్ లైట్లో ఒక చిన్న బెడ్ ల్యాంప్లో బుక్ అయినా చదువుకోవచ్చు, మీరు కావాల్సిన వీడియో అయినా వినొచ్చు, చెవి దగ్గర చిన్నగా పెట్టుకుని. చిన్న బుక్ చదివితే మాత్రం చాలా త్వరగా నిద్ర వస్తుందండి. నేను దానికి ఎగ్జాంపుల్. వినటం దానికన్నా లైట్ వద్దనిపిస్తుంది నాకు, అందుకని చీకట్ చేసేయాలి రూమ్ని. చీకట్ చేసేసి చిన్న బెడ్ ల్యాంప్ పెట్టుకుని ఒక బుక్ చదవటం. థర్డ్ పాయింట్, ఫుడ్ నుంచి 3 గంటలు 2 గంటల ముందే అయిపోగొట్టేసేయాలి. ఫుడ్ కనుక లాస్ట్లో తింటే బాడీ హెవీగా ఉంటుంది, నిద్ర పట్టదు. అండ్ ఫుడ్ తినే విధానంలో కూడా మనకు అందరికీ తెలుసు, పెరగన్నం తింటే హాయిగా నిద్ర వస్తుంది. మైల్డ్ ఫుడ్ తింటే తామసిక్, అంటే బాడీలో ఒకలాంటి తామసిక్ నేచర్ స్టార్ట్ అయ్యి అలా ఒక బద్ధకం మెల్లగా స్లీప్లోకి జారుకుంటాం. మంచి పెరగన్నం, చక్కగా లైట్ ఫుడ్ 2-3 అవర్స్ బిఫోర్ స్లీపే ఫుడ్ అయిపోవాలి. సో నోటిని, మాటలు కూడా గలగల మాట్లాడేస్తాం ఫ్రెండ్స్ ఉంటే పక్కన, టక్కున పడుకోవాలి అని అంటే అస్సలు నిద్ర రాదు. సో మాటని, ఫుడ్ హ్యాబిట్స్ని కొంచెం దూరం పెట్టి, అంటే 5 సెన్సెస్లో ఆ 2 పక్కకు వచ్చేసాయి. వినటం అనుకున్నాం, చూడటంలో పుస్తకం చదువుదాం అనుకున్నాం, లేదంటే ఏదైనా నచ్చిన వీడియో స్లోగా పెట్టుకొని చేయొచ్చు. తర్వాత టచ్ యాక్టివిటీ లాస్ట్కి ఎట్లాగో చేస్తే అయిపోతుంది, అప్పుడు పడుకుని పోతాం కాబట్టి హ్యాపీగా మీ బెడ్, మీ పిల్లో చక్కగా నీట్గా ఉండేట్టు ప్లాన్ చేసుకోండి. ఇట్ షుడ్ బి డార్క్. తర్వాత ఇంకా ఇంపార్టెంట్, అన్నీ విత్డ్రా చేసేసాం అయినా నిద్ర పట్టట్లేదు. ఎందుకు అని అంటే జస్ట్ ఒక అర్ధగంట ముందే టీవీ కూడా చూసేస్తాం మనం బాగా. ఆ టీవీలో చాలా ఫైట్స్, గీట్స్, క్రైమ్ అవన్నీ కనుక వస్తున్నప్పుడు కనుక ఆ టక్కున బంద్ చేసి పడుకుంటే అవే మన డ్రీమ్లోకి వస్తూ ఉంటాయి. సో అందుకని ఒక 1/2 అవర్ టు 1 అవర్ బిఫోర్ టీవీని కూడా, టీవీని కూడా విత్డ్రా చేసేసి వచ్చి పడుకున్నాక, బాడీ చక్కగా లేట్ అంటే పడుకున్నాక మైండ్ రిలాక్స్ అవుతున్న టైంలో ఇంకా ఏం చేయొచ్చు అన్న పాయింట్కి వస్తే,
ఆర్ట్ ఆఫ్ లివింగ్లో ముద్రా ప్రాణాయామం అని ఉంటుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్స్ మాత్రమే హెల్ప్ చేయగలుగుతారు. ఒక 4 రకాల ముద్రలతో ప్రాణాయామాన్ని బాగా హైలైట్ చేస్తారు. చాలా హాయిగా నిద్ర వస్తుందండి. ఇంకా సరే మీరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ లేరు, మీరు ఏం చేయొచ్చు అంటే యోగ నిద్ర శ్రీ శ్రీ రవిశంకర్ గారిది. యూట్యూబ్లో మనకి జస్ట్ ఆ యోగ నిద్ర అని కొడితే మెడిటేషన్ ఫర్ స్లీప్ అని కూడా ఉంటుంది. హాయిగా ఆయన ఒక 20 నిమిషాలు మీ బాడీ పార్ట్స్ని రిలాక్స్ చేస్తూ ఒక్కొక్క పార్ట్ని రిలాక్స్ చేపిస్తూ ఎనర్జైజ్ చేస్తూ నిద్ర బాగా వచ్చేటట్టుగా చేస్తారు. అది మధ్యాహ్నం పూట కూడా తిన్నాక ఒక 20 నిమిషాలు చేసినా కూడా ఒక 20 మినిట్స్ నాప్ అద్భుతంగా పనిచేస్తుంది ఈ యోగ నిద్ర. ఇంకా ఉజ్జయి ప్రాణాయామం అంటే బ్రెత్ మీద కనుక మీరు కాన్సన్ట్రేట్ చేస్తే పడుకునేటప్పుడు, నార్మల్ ప్రాణాయామ అంటే జస్ట్ డీప్ బ్రీత్ అవుట్ 10 టైమ్స్ అలా చేసినా మెల్లగా నిద్రలోకి జారుకుంటారు. మీరు గమనించే ఉంటారు. ఇంకొంచెం బాగా చేయొచ్చు అంటే ఉజ్జయి ప్రాణాయామం ఉంటుంది. లాస్ట్ టైం మనం భస్త్రికా ప్రాణాయామం గురించి తెలుసుకున్నాం కదా. ఈ ఉజ్జయి ప్రాణాయామం ఏంటి అని అంటే ముక్కుతోనే గాలి పీలుస్తాం, కానీ గాలి ఎలా వెళ్తుందంటే ఒక గొట్టంలో వెళ్తే ఎలా వెళ్తుంది ఒక గాలి, ఆ సౌండ్ మీ ట్రెకియా నుంచి గాలి వెళ్తున్నట్టుగా అనుకోవాలి. అంటే ఆ సౌండ్ ఆ గొంతులో ఆ ఘోష, సముద్ర ఘోష ఉంటుంది కదా, అది ఉజ్జయి ప్రాణాయామం అంటాం. అద్భుతంగా మామూలు అప్పుడు కూడా ఉజ్జయి ప్రాణాయామం మీద చాలా బాగా కాన్సన్ట్రేట్ చేసి ఎక్సర్సైజ్ చేస్తున్నా, ఏమైనా పని చేస్తున్నా నార్మల్ డీప్ బ్రీత్ బదులు ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఉజ్జయి ప్రాణాయామ స్లీప్కి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఏమీ చేయలేకపోతే అనుకున్నాం కదా, స్ట్రా బ్రీత్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. స్ట్రా బ్రీత్ అంటే మామూలుగా బ్రీత్ తీసుకోవటం, స్ట్రాని ఊదుతారు కదా లాస్ట్కి, మొత్తం వాటర్ అంతా తాగేసాక డ్రింక్ తాగేసాక ఊదుతాం కదా, స్ట్రాలో నుంచి బయటికి ఎలా గాలి వస్తుంది, బుడగలు వస్తుంటాయి కదా, అలా బయటికి కనుక ఊదితే ఇవన్నీ కూడా ఏంటంటే అండి బ్రెత్ ద్వారా మైండ్ని రిలాక్స్ చేసే టెక్నిక్స్. బాడీని ఎంత విత్డ్రా చేసినా మైండ్ స్లీప్ అవస్థలోకి రాకపోతే నిద్ర హ్యాపీగా వెళ్ళలేం కదా. సో ఏం చేస్తారంటే ఇలాంటి ప్రాణాయామాలు పెట్టుకుంటారు. ఇంకా ఆలోచన నుంచి విత్డ్రా చేయడానికే ఈ బ్రెత్ టెక్నిక్స్ వాడుతున్నాం. రాత్రి పడుకుంటప్పుడు అంతకు ముందు వీడియోస్లో మనం అనుకున్నాం, థ్యాంకింగ్ భగవంతుడా, థ్యాంక్ యూ, ఇవాళ ఒక డే అద్భుతంగా హాయిగా సాగింది, ప్రశాంతంగా వచ్చి బెడ్ మీద పడుకోగలిగాను, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే ఇలా జరిగింది, ఇలా నెక్స్ట్ డే జరగకుండా చూసుకో, బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దిస్ డే, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దిస్ డే. అంతే, ఇవాళ డే కట్, నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ నెక్స్ట్ డే. అవునా కదా. స్లీప్ మనందరికీ కావాల్సిన పాయింట్. ఈ వీడియో ఖచ్చితంగా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఈ చిన్న చేంజెస్తో మీరు అద్భుతంగా పడుకోవాలి. అదొక సోర్స్ ఆఫ్ ఎనర్జీ. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందంటే బాగా పడుకుంటే కనుక, మీకు తెలుసు నాకు తెలుసు. థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. We'll be right back.